హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఊరికి వచ్చిన అనమాట. ఇక్కడ చూస్తారు కదా, ఒక మినీ బీచ్ లాంటి ఒక ఏరు మాది. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ ఆడుకునేటోళ్ళం, ఇక్కడ తిరిగేటోళ్ళం. మా ఊరేమో ఇక్కడ పక్కనే ఉంటుంది, మాకు ఇక్కడ దగ్గర అనమాట ఈ ఏరు. మాకు ఏరుకు వస్తే మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు ఎక్కువ గుర్తొస్తాయి. ఎందుకంటే ప్రతి దానికి ఆడుకోవడానికైనా మార్నింగ్ లేచి ఇక్కడ వచ్చి మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు అయిపోయి అందరు హైదరాబాద్కి వెళ్ళిపోయి ఎవరు కలుస్తలేము. సో వర్షం ఫుల్ అయిపోతుంది, వెళ్దామని చూస్తున్నాం. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎయిర్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఎయిర్ ఎక్కువైంది అనుకో కొట్టుకపోతారు. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్ వాడింది మాకు కొత్తగా, లాస్ట్ ఇయరే వాడింది అనమాట. ఇప్పుడు అవతలికి పోవడానికి ఈజీ అయిపోయింది. పక్కనే చాలా ఊర్లు ఉంటాయి, చాలా ఇబ్బంది పడేవాళ్ళు అందరూ. ఎట్లా నడుచుకుంటూ పోవడానికైనా స్ట్రగుల్ పడుతుండే. ఇప్పుడు ఎంత లోతులో ఉన్నా కూడా నడుచుకుంటూ పోయేది వర్షంలో. ఇప్పుడు బ్రిడ్జ్ వాడింది కాబట్టి కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాం అనమాట. ఇది చూస్తారు కదా గాయస్, ఇదంతా ఒక బాయ్ అనమాట. మస్తు పెద్దగా ఉండేది కానీ మొత్తం ఇసుక వచ్చేసింది లోపలికి. ఇగో మొత్తం గుడికపోయింది, బోర్లు వేసేసారు ఇప్పుడు. అప్పుడు దీన్ని ఈ బాయికాడికి వస్తే భయం అయ్యేది ఒక్కొక్కప్పుడు. అంతా చిన్నప్పుడు చాలా మంచిగా ఉండేది. అంతా పెద్ద అలలు వచ్చి మొత్తం కొట్టుకపోయి అదో ఇరిగిపోయి మొత్తం ఎక్కడనో కొట్టుకపోయింది. ఆ ముక్కే కనపడకుండా అయింది. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చే చాలా మంచి మంచి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మంచిగా ఆట ఆడుకునేవి మేము. మంచి ప్రదేశం ఉండే. ఇప్పుడు ఏది గుర్తుపట్ట రాకుండా అయిపోయింది, మొత్తం ఆగమాగం చేశారు, అంత ఖరాబ్ అయిపోయింది. అదే అనమాట ముచ్చట. మేము చిన్నప్పుడు బాగా ఉరికొచ్చేది, మస్తు కుషాలు ఉంటుండే ఆట ఆడుకోవడం అనే, ఈత కొడటానికి. అమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడనే బట్టలు ఉతుక్కొని పోయేది. మంచిగా పండగలకు బట్టలు ఎక్కువైపోయేది అనమాట. ఒకేసారి వచ్చి ఏట్లే ఉతుక్కొని మంచిగా ఆరేసుకొని పోయేది. సో అప్పుడు రోజులు చాలా మంచిగా ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరిని ఆడే చూసుకుంటున్నాడు. సో అసలు మేము వీడికి వచ్చింది ఎందుకంటే చేపలు పడదామని వచ్చినాము. మస్తు చేపలు పడుతున్నారు అది ఇది అంటే వచ్చినాము. వీడికి వచ్చి చూస్తే అంత సీన్ లేదు, ఎందుకంటే వల ఉండాలంట. వల ఉంటేనే వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. సో కష్టం, చేపలు వాడు కష్టం అన్న. చెట్లను చూస్తారు కదా, ఈ చెట్లు ఇవన్నీ ఇక్కడ అంతా ఉండేవి చెట్లు. ఇప్పుడు అసలు చెట్లు అనేటే లేవు. పబ్బిళ్ళు అంటారు కదా వీటిని, పబ్బిళ్ళు అంటారు దీన్ని. అసలు ఈ చెట్లు అనేటివి మొత్తం అంతరించిపోయినాయి. అక్కడక్కడ ఉన్నాయి. ఒకప్పుడు ఏరుకొస్తే మస్తు ఉంటుండే, అసలు ఫీలే వేరే ఉంటుండే. ఈ ఏరు చాలా మేలు చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పంటలకి ఇక్కడ రైతులు చాలా ఆధారపడి ఉన్నారు ఏరుకి. ఈ రైతులు బోర్లు వేసుకుంటారు, మంచిగా పంట పండిస్తారు. చాలా బెనిఫిట్ ఉందన్నమాట. ఇక్కడ పైన మొత్తం పొలాలే. సో మేము వెళ్ళిపోతున్నాం. ఇక ఈ దొరకనట్టే ఉన్నాయి. చేపలు పట్టుకొని మేము ప్రయోగం చేద్దామని అనుకున్నాం కానీ అది వర్కౌట్ కాని ముచ్చట అని అర్థమైపోయింది. సో వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూస్తారు కదా, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్లో సూపర్ ఉంటుంది. ఒక మినీ బీచ్ అనమాట మాకు ఇది. బీచ్ లాగా ఫీల్ అవుతుండే చిన్నప్పుడు. మంచి మంచి ఆటలు ఆడుకుంటుండే ఏర్లో. అక్కడ ముత్తెల్లమ్మ గుడి, ఆ చెట్టు ఉంది, వేప చెట్టు. 1 hour later. గాయస్, మేము ఇప్పుడు వాన మొత్తం పోయింది. కళ్ళు తెచ్చుకుంటున్నాం. ఫోన్ చేయగానే మా అల్లుడు కళ్ళు చెప్పిండు. కళ్ళు 2 బాటిల్ దొరికినాయి. ఇప్పుడు ఈరోజు స్పెషల్ లొకేషన్కి వచ్చినాం అనమాట. అదే మా ఏర్లోకి వచ్చినాము. ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ మా పక్కనే మా బాయ్ అనమాట. సో అందుకే మా బాయ్ దగ్గరికి వచ్చేసినాము. నీకు మంచిగా చూపిస్తా. ఇంకా గాయస్, ఇక్కడ చూస్తారు కదా, ఇది బ్రిడ్జ్ పడింది మాకు రీసెంట్గా. పక్కనే దాని వెనకాల ఉన్న పొలాలన్నీ మాయ అనమాట అక్కడ సైడు. ఇగో ఈ బ్రిడ్జ్ పడింది. ఈ బ్రిడ్జ్ లేకుంటే చాలా కష్టమవుతుండే. అప్పుడు ఇక్కడ నుంచి మా అమ్మమ్మ ఊరికి పోవాలి, చాలా కష్టమవుతుండే. ఇగో ఇక్కడ మొత్తం వాటర్ వస్తుండే. ఈ వాటర్ నుంచి నడుచుకుంటూ పోతుండే. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా విలేజ్కి వచ్చినప్పుడు కళ్ళు తాగినా అని చెప్పినా కదా. సో ప్యూర్ కళ్ళు తాగాలి. సో ఈరోజు ఓపెన్ చేద్దాం. అసలు స్పెషల్ లొకేషన్ అనమాట మాకు ఈ సిట్టింగ్ ప్లేసు. మేము బావి దగ్గర మా ఊరి కాడికి వస్తే ఖచ్చితంగా మేము ఇక్కడే తాగుతాం. ఇట్లాంటి లొకేషన్లో కళ్ళు తాగుతుంటారబ్బా, ఎక్సలెంట్. అసలు ఓపెన్ చేస్తున్నా, కళ్ళు మాత్రం గట్టిగా ఉన్నది.
స్పెషల్గా ఈ కళ్ళుకి కరెక్ట్ స్టఫ్ ఏంటంటే ఇగో ఇవి మీకు స్పెషల్ చూపిస్తాను. ఫిష్ ఫ్రై అన్నమాట, కనిపిస్తుంది కదా ఫిష్ ఫ్రై మా అక్క మా కోసం స్పెషల్గా ఫ్రై చేసి ఇచ్చింది. ఇప్పుడు మేము కళ్ళు తెచ్చుకున్నామంటే మేము ఎట్లా పోయినాం కదా, ఆల్రెడీ మా బావ తెచ్చిపెట్టిందంట. ఇగో ఈ ఫిష్ ఫ్రై, కళ్ళు తాగి ఫిష్ ఫ్రై తింటుంటే ఉంటుంది అబ్బా. సో ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి చిల్లగావాలి, ఇది తాగినాక ఇది తింటుంటే ఉంటుంది. స్వర్గం వేస్తాం. ఈరోజు కళ్ళుతో ఎంజాయ్ చేస్తున్నాం మా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు. ఏమన్నా ఉన్నారా చూడండి, చెప్పు అల్లుడు ఎట్లుంది కళ్ళు? సూపర్ ఉంది, బాగుందా? చెట్టు మీద కళ్ళు కాబట్టి సూపర్ ఉంది. స్టఫ్ కూడా బాగుంది. ఫ్రై డిచ్ అయ్యే ఫిష్ తిని ఏముంది ఈయన అనుకోవచ్చు. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to. సో గాయస్ ఇప్పుడు ప్రజెంట్ మా పొలంలో ఉన్నాము. ఇది మా ఓన్ పొలం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నారు పోసారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ లాస్ట్ వరకు మా పొలం అనమాట. అక్కడ ఎండింగ్ వరకు చూపిస్తాడు. And on we'll go, through the wastelands, through the దున్నాలి, దున్ని నెక్స్ట్ నాటేయాలి. ఆ నారు వెళ్ళగానే నాటేయాలి అనమాట.